హలో 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 అందరికీ నమస్కారం. జేడి లక్ష్మీనారాయణ గారు ఎంత ఇదైపోయారంటే పాపం ఒక జనసేనలో నుంచున్నారు. ఆ అధికారం కోసం ఆ మనిషి దగ్గర పని చేయలేక బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, దాని జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అని పేరు వచ్చింది. అక్కడేమో ఇమ్మలేకపోయాడు. తర్వాత వేరే చాటుకు వచ్చాడు. తర్వాత జనసేనలోంచి వేరే పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకుని పార్టీ పెట్టుకున్నాడు ఆయన. పార్టీ పెట్టుకుని తర్వాత ఏమీ చేయలేక ఈ లోపల సైబర్ క్రైమ్లో వాళ్ళ మిస్సెస్ గారు ఇరుక్కుపోయారు. వాళ్ళ భార్యామణి గారు సైబర్ క్రైమ్లో ఉన్న డబ్బు పోగొట్టుకున్నారు. ఈయనేమో పార్టీ పెట్టుకుని ఖర్చుల కోసం చాలా సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇంకా ఫండ్స్ రాలేదు, కానీ చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఇప్పుడు ఏంటి, మళ్ళీ మామూలుగా ఏదో ఇంజనీరింగ్ కంపెనీలో ఉన్నాడంట, చేరారంట. ఇక చూడండి, మన కళ్ళ ముందే ఒక వెలుగునైన అసలు ఇంకా ఉద్యోగంలోనే ఉండేవాడు ఆయన. ఇప్పుడు అది కాంట్రవర్సీ లేకుండా ఉంటే ఇంకా ఉద్యోగంలో ఉండేవాడు, మంచి చేసే పని. ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని విశాఖపట్నం దత్తత తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ పాపం ఆయన పొట్ట కోసం వేరే చోట చేరాల్సి వచ్చింది. జీవనం కోసం ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి పార్టీలు ఈ చెత్త నడపలేమని తెలిసిపోయింది. రాజకీయ పార్టీలు అంటే మాటలా ఉండేది వైఎస్ ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ తప్ప ఇంకా ఎవరికి రాజకీయాలు చేస్తానికి అవదు. అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళే. ఇతనేమో ఎవరు చేర్చుకోలేదు. జగన్మోహన్ దగ్గరికి వెళ్తేనేమో అరెస్ట్ చేసావు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అంటారు. ఇక్కడేమో అరెస్ట్ చేయించిన పార్టీ అంటారు. అందుకోసం ఆయన ఎక్కడికి వెళ్లకుండా దేంట్లో ఇమ్మలేకపోయాడు. మంచాడు కాబట్టి ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు చూడండి, ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినప్పుడు పాపం ఇప్పుడు ఆయన ఈ ఉద్యోగం చేసి బ్రతకాలి. అది దాంట్లో కూడా చాలా అవినీతి జరుగుద్ది. ఉద్యోగం అంటే మామూలు ఉద్యోగం కాదు. కన్స్ట్రక్షన్ కంపెనీ అంటారు, ఏదో మరి ఉంది, పెద్ద కాంట్రాక్ట్ చేస్తారంట. దాంట్లో కూడా ఇంట్లో ఆఫీస్లో కూర్చునే పని చేస్తారనుకోండి, కష్టం. మనిషి చూడండి ఎంత మన కళ్ళ ముందే ఎంత పెద్ద బళ్ళైపోతాయి అంటారు కదా, అలాగూ. ఇక అంతకంటే ఏం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేనేమి ఎవరిని తిట్టను, ఉన్న విషయాలు చెప్తాను.